నారా లోకేష్ ఏంటంటే మా నాన్న జైలు పెట్టి నన్ను కూడా అక్కడ పెడతారని చెప్పని ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఇది చేయటం తప్ప ఆయన చేసిన 15 సంవత్సరాలు ఏం చేశాడు, ఎవరికేమి ఇచ్చారు చెప్పండి. ఈయన వచ్చాడు జగన్మోహన్ గారు, ఎవరికి ఏం నష్టం లేదు, అందరిని బాగానే చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రను చూశారు, నారా లోకేష్ పాదయాత్ర కూడా మీరు చూడడం జరిగింది. ఈ రెండు పాదయాత్రల మధ్య తేడా డిఫరెన్స్ అంటే ఆ తేడా అంటే ఏం చెప్తారు? టీడీపీ వీళ్ళు చేసిన పాదయాత్ర ఏంటంటే జైల్లో పెట్టకుండా ఎక్కడ పిరిగి పొందలో భయపడి మళ్ళీ ఏం జరుగుతుందని చెప్పని జనాన్ని ఆకట్టుకోవటం ఎవరు లేరు కనుక ఇప్పుడు కనుక కొద్ది మామూలు చూడని చెప్పి వాళ్ళు ఈయనకు అదేందంటే 3 సంవత్సరాలు కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగి వాళ్ళ నాన్నలాగా ఇతను జనాన్ని ఆకట్టుకున్నాడు. అది దీపం ఆరిపోయే ముందు ఏమంటే పెద్ద ఎలిగిచ్చుద్ది, అది అంతేనండి. ఆయన ఏదో వాగ్దానాలు చేస్తే వాళ్ళ నాన్న జైల్లో ఉంటాడు, కోటాను కోట్లు తీసుకెళ్ళి ఎక్కడో మన ఇండియా కాకుండా ప్రపంచ దేశాలు ఎక్కడో దాచిపెట్టుకుని అందుకు ఇప్పుడు జైల్లో పెట్టింది. అది బయట ఉంది. కోటాను కోట్లు మన ఇండియా డబ్బు తీసుకెళ్ళి ఎక్కడో ఎందుకు పెట్టాలా, ఇక్కడే వాడచ్చు కదా. నువ్వు మంచి అసలు నువ్వు జైల్లో ఉండాల్సిన అవసరం ఏంటండి? 15 సంవత్సరాలు చేసావు కదా, నువ్వు మంచి వ్యక్తి, నీ కొడుకు మంచివాడే, మరి నువ్వు జైలు ఎందుకు ఉండాలా చెప్పండి. ఆయన అదే చెప్తున్నాడు, నా పాదయాత్ర చూసి భయపడే నా తండ్రిని జైల్లో పెట్టాడు. ఆయన పాదయాత్ర అసలు ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు, ఎక్కడ ఎమ్మెల్యే అయ్యాడు, అసలు కార్పొరేటర్, అసలు ఆయన కనీసం కార్పొరేటర్ అని చేశాడు అక్కడ. మరి ఏమైనప్పుడు ఎందుకండి ఇవన్నీ ఎందుకు? ఎవరు ఆయనకి ఏమి లేదండి, కార్పొరేటర్ కూడా కాదు కనీసం. ఏదో చెప్తాడు ఆయన, ఎవరు వింటారండి? మాట్లాడుతున్నాడు కదా, నన్ను చూసి చెప్పేస్తున్నాను కదండి. దీపం ఆరిపోయే ముందు పెద్ద ఎలిగిచ్చుద్ది. వాళ్ళు మంచోళ్ళు అయితే ఆయన వాళ్ళ నాన్న జైలు ఎందుకు పెడతారు? కోటాను కోట్లు ఇండియా డబ్బు తీసుకెళ్ళి ఎక్కడ ఎందుకు పెడతారు? ఈ కొడుకు వాళ్ళు ఎట్ట గతి లేక గత్యంతరం లేక ఇంకా నన్ను ఆడవాళ్ళు తిరుగుతాను. ఎవరు తిరుగుతారండి? ఎవరు వస్తారు వాళ్ళకి వెళ్ళరు. ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయండి. నారా లోకేష్ ఏముందండి, ఎమ్మెల్యే కాదు, కార్పొరేటర్ కూడా కాదు, ఎవరింటారండి ఆయన మాట చెప్పండి. చంద్రబాబు గారి కుమారుడు కాబోయే అయ్యో ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి ఆయన. మరి ఎవరు తెలియని వాళ్ళు చెప్పండి ఇవన్నీ. అరే మంచి చేస్తాను, అన్ని జరుగుతూ చేస్తున్నాం కానీ 15 సంవత్సరాలు గుర్రాల చేత తొక్కిచ్చాడు, మున్సిపాలిటీ వాళ్ళని తొక్కిచ్చాడు, వాటర్ కెనాల్తో కొట్టించాడు, ఎన్ని చేశాడు. మరి ఏనేం చేయలేదు, ప్రజలకు మేలే చేస్తున్నాడు. మరి తాడేపల్లి ప్యాలెస్ ఏదైనా దాన్ని తాడేపల్లి ప్యాలెస్ భద్ర కొడతాం, ఇంకా జగన్మోహన్ రెడ్డి టైం అయిపోయింది అంటాడు ఆయన. సంక్రాంతి పండుగ బిచ్చం కోసం వస్తారు చూడండి, కొట్టుకొని హరిదాసుడు అన్నమాట. ఆయన ఒక హరిదాసుడు అండి వాళ్ళు. అది ఆయన ఏమంటున్నాడంటే, ఈ నా పాదయాత్రలో ప్రజల కష్టాలను చూశాను, ఈసారి కనుక టీడీపీ పార్టీని గెలిపించినట్లయితే కొన్ని హామీలు ఏదైతే ఉన్నాయో ఆడవాళ్ళకి ఆర్టీసీలో ప్రయాణం కావచ్చు, అది ఆయన ఉన్నప్పుడు చేయొచ్చుగా. చేస్తాను అంటున్నాడు ఆయన. చేసేదానికి చేస్తాను అన్నదానికి తేడా ఉందండి. అది ఆయన 15 సంవత్సరాలు చేసినప్పుడు ఆయన చేయొచ్చు కదా. ఇప్పుడు ఉత్తమాటలు ఎందుకంటే జనాన్ని ఆకర్షించి కట్టుకోవడానికి కాకపోతే ఏమి అంత వస్తుందేనండి. అలాగే నారా లోకేష్ ఏమంటాడంటే, ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారు నరం లోకేష్ కానీ అదంతా వస్తుంది అంబకు. ఆయన పదే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో జగన్ అంటున్నాడు కదా, ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? నిన్న కూడా అదే వీళ్ళు సైకో అయ్యి ఇంకొకరు సైకో అంటున్నారు అంతే తప్ప ఆయన సైకో ఎందుకు కొడతారు జగన్మోహన్? వీళ్ళు సైకో వీళ్ళు. అలాగే పవన్ కళ్యాణ్ నిన్న సభకి అరే ఆయన సినిమాలో రంగులు వేసుకుంటాడు, ఈ రాజకీయ రంగులు వేస్తాడు. ఒక దాని మీద నిలబడి చేయమనండి పవన్ కళ్యాణ్ గారిని. కాసేపు సినిమాలో పెయింట్ వేసుకుని ఎగురుతూ ఉంటాడు, కాసేపు రాజకీయ రంగు వేసుకుంటాడు. అట్లా కాదు, ఒక్క ప్రజల కోసం పాటుపడండి, అందరు నీకోసం వస్తారు. ఆయన కూడా పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా సినిమా నటుడుగానే చూస్తున్నారా పవన్ కళ్యాణ్? పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన పార్టీలో? ఎంతమంది గెలిచారు? పవన్ కళ్యాణ్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు, ఎంతమంది గెలిచారు? ఆయన ఒక్కడికి గెలిచి సరిపోద్దా? ఆయన తరపున ఉన్న వాళ్ళు ఎవరో గెలిచారు. ఎంత ముఖ్యమంత్రి కనీసం కార్పొరేటర్లు ఉన్నాడా? మరి ఎందుకండి ఇవన్నీ పిచ్చి మాటలు కానివ్వండి. ఆయన ఒక పని చేయండి, వాళ్ళ అన్నదమ్ములు మంచోళ్ళు, మంచి కుటుంబం. మరి అయినా పిల్లవాడడం ఎవరితో ఆ గోడ మీద ఈ గోడ మీద కాసేపు బీజేపీ అంటాడు, కాసేపు తెలుగుదేశం అంటాడు, కాసేపు ఈ పార్టీ అంటాడు. ఇదంతా ఆయన ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు గూండాగిరి చేసే వాళ్ళని కావచ్చు, ఆడవాళ్ళ మీద దాడులు చేసే వాళ్ళు కావచ్చు, వ్యక్తిత్వాన్ని హననం చేసే వాళ్ళని కావచ్చు, వీళ్ళందరినీ ఎదుర్కోవాలంటే టీడీపీ జనసేన పొత్తు కావాలి, ఎందుకంటే మీ ఇద్దరిని కలిసామంటాడు ఆయన పవన్ కళ్యాణ్. వీళ్ళు ఎక్కడ చేసే చెప్పండి, ఒక సాక్ష్యం చూపించమనండి, ఒక సాక్ష్యం చూపించమని. ఆయన వీళ్ళు ఎక్కడ ఆడవాళ్ళ మీద దాడులు చేశారు, ఏం చేసి ఒకటి చూపించమని, నెగిటివ్ ఒకటి చూపించమని. వాళ్ళు చేయబట్టి జైలు పాలయ్యారు, కోటాను కూడా తీసుకెళ్ళి ఇంకో వేరే దేశాలు పెట్టారు, ఇప్పుడు జైల్లోనే మగ్గుతున్నారు. కోర్టు కూడా వచ్చే 2 నెలల దాకా రిమాండ్ అంది. మరి మంచి వాళ్ళకి ఇవన్నీ ఎందుకు వస్తాయండి చెప్పండి. గతంలో కూడా ఆ వ్యాఖ్యలు చేసి నిన్న కూడా అదే అంటున్నాడు, ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని టార్గెట్ చేసి వైసీపీ వాళ్ళని వేధిస్తున్నారు. ఒంటరి మహిళలు ఆడవాళ్ళ మీద అంత ప్రేమ అంటే 3 భార్యలు ఎందుకండి ఇతనికి? పవన్ కళ్యాణ్కి ఆడవాళ్ళ మీద అంత ప్రేమ అంటే 3 భార్యలు ఎందుకనికి? ఒక భార్య సంసారం చేయొచ్చు కదా. ఇవన్నీ అంబక్కు మాట్లాడండి, గెలవలేకపోయింది.
దీపం పెద్ద వెలుగుద్ది అదంతే. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది లేని పేరు ఎందుకండి? ఆయన అక్కడ పాపం జైల్లో మొగ్గుతుంటే ముసలి ప్రాణం వచ్చింది. ఆయన చంద్రబాబు గారు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చి వచ్చినా కానీ ఒక రకంగా ఆయన అభిమానం ఏంటంటే 15 సంవత్సరాలు చేశాడు, వృద్ధాప్యం అయింది పాపం, ఇంకా ఆయన టార్గెట్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమి ఖాయమైపోయింది, వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వం అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎక్కడ రాసిందండి? ఆయన చెప్తున్నారు. ఆయన జ్యోతిష్యం చెప్తే సరిపోద్దా? ఆయన జ్యోతిష్కో ఆయన ఉన్నారు చూడండి, శతలు కొట్టుకుంటూ వస్తాడు, ఆ మాబత్ అనమాట ఇది. నాకు నేను అనుకోని నీకు అనుకో సరిపోతుంది. ప్రజల్లో ఉండాలి, అది ప్రజల్లో మమ్మకమై ఉండాలా, ప్రజలు ఓట్లేసి గెలిపించాలి. కానీ ఈ తప్ప అయిపోయింది అని ఆయన అనుకోని సరిపోద్దా? ఆయన అయిపోకుండా సినిమాలు యాక్ట్ చేసుకోమనండి, లేదు ప్రజలకు వచ్చి పని చేయమనండి. అది ఎక్కడ భావ్యంగా ఉంటుంది. కానీ గోడ మీద పిల్లవాడికి 3 రంగులు వేసుకుని అంటే చంద్రబాబు గారు నేను ఏమంటున్నారంటే, నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో గుర్రాలతో తొక్కిచ్చాను, పాటలు మున్సిపాలిటీ కొట్టించాను, పనులు పీకేశాను, ఈ తప్పొస్తే అసలు లేకుండా చేస్తాను అంటారు. జగన్ లాంటి రాజకీయ నాయకుడిని కావచ్చు, జగన్ లాంటి అసలు వ్యక్తిని ఇప్పటివరకు నా రాజకీయ జీవితం చూడలేదు, జగన్ లాంటి ఒక సైకో కావచ్చు, జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు. ఫస్ట్ అన్నమాట మంచిది, జగన్ లాంటి గారు ఇంతమంది చూడలేదు అదే మంచిదే. కానీ సైకో వాళ్ళు సైకో అయ్యి ఏం సైకో అంటున్నారు అంతే తప్ప ఏం జగన్మోహన్ రెడ్డి సైకో కాదు, వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్ సైకో కాదు, మంచి కుటుంబం మంచివాళ్ళు. మరి నాకు అవకాశం ఇవ్వండి, నన్ను కానీ గెలిపించినట్లయితే ఆడవాళ్ళకి ఏది ఉంది ఆర్టీసీలు ఉచితం బస్సు ప్రయాణం కావచ్చు, ఇప్పుడు గ్యాస్ కూడా ఫ్రీ కావచ్చు. నేను చెప్పాను కదండి, దీపావళి ముందు 100 చెబుతారండి, గెలవలేక ఎవరిని వాళ్ళు మభ్య పెట్టడానికి ఆడవాళ్ళని ఆకర్షించుకోవడానికి ఇవన్నీ చెబుతూ ఉంటాడు. కానీ ఏమి లేదండి, ఏమి లేదు. అలాగే చూసినట్లయితే నిన్న అంటే ఇప్పుడు ఇన్ఛార్జీలు మారుస్తున్నారు కదా, ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలు మార్చాల్సింది జగన్నే మార్చేయాలంటున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. పాపం ఆయన వృద్ధాప్యం వచ్చింది, ఏం మాట్లాడుతున్నా పాపం ఆయన తెలియదండి. పాపం ఆయన ముసలి ప్రాయం వచ్చింది కనుక 15 సంవత్సరాలు చేశాడు, ఇంకేం శక్తి లేదు ఆయనకి. ఏదో ఆయన కొడుకును ప్రజల్లో కలుపుదామని చెప్పని చెప్తున్నాడు తప్ప లేదు.